హాయ్ ఫ్రెండ్స్, ఈజీగా ఇంట్లో బెల్లపూరగాయ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. బెల్లపూరగాయకి ముఖ్యంగా 2 బౌల్స్ ముక్కలు తీసుకోవాలి. పులుపు కొంచెం తక్కువ ఉండే మామిడికాయ తీసుకుంటే బాగుంటుందన్నమాట. పావు కప్పు కారం వేసుకోవాలి, పావు కప్పు సాల్ట్ వేసుకోవాలి, ఒకే ఒక్క స్పూన్ మెంతె పొడి, ఒక 1½ స్పూన్ ఆవపిండి వేసుకున్నాక బెల్లము కోరు తురిమి పెట్టుకోవాలి. బెల్లం తురుము ఒక 2½ కప్స్ అయితే పడుతుంది. స్వీట్ ఇంకా తక్కువగా ఉంది అనుకుంటే కనుక కొంచెం షుగర్ వేసుకోండి. షుగర్ టేస్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతుందన్నమాట మనకి పెరుగన్నంలో తినేటప్పుడు. ఒక పావు కప్పు ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుంటే బెల్లం కరుగుతుంది కదండి, అది బాగా ఫ్రీ అయిపోతుంది, లూజ్గా అయిపోతుంది తినడానికి. మనకి పెరుగన్నంలోకి బాగా ఇలా ఉంటుంది. కానీ తర్వాత మనకి మీకు ఫస్ట్ చూపించిన విధంగా వచ్చేస్తుంది అనమాట పాకంలాగా. బెల్లం పంచదార అంతే కరుగుతుంది కాబట్టి పంచదార ఎక్కువ అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. 1 year పాటు నిల్వ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.